ఒకప్పుడు పచ్చని చెట్లు, విశాలమైన పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, ప్రశాంతమైన వాతావరణంతో ఒక అందమైన పల్లెటూరి గ్రామముండేది. ఆ గ్రామం పేరు శాంతినగరం. ఆ గ్రామంలో ఉదయం పక్షుల కిలకిలలు, సాయంత్రం చల్లని గాలి, రైతుల కష్టానికి చిరునవ్వుల ఫలితం. అక్కడి ప్రజలు డబ్బు కన్నా మనుషుల విలువను ఎక్కువగా గౌరవించేవారు. ఆ గ్రామంలో రాజు అనే యువకుడుండేవాడు. చదువులో తెలివైనవాడు, కలలు పెద్దవి, కాని ఓర్పు తక్కువ. రాజు అనుకునేవాడు, త్వరగా ధనవంతుడిగా కావాలి, చిన్న జీవితం నాకు వద్దు. తండ్రి రైతు పనిలో అలసిపోయి రాజుతో అన్నాడు, తండ్రి, నాన్నా, కష్టం లేకుండా విజయం రాదు. తల్లి మెల్లగా, తల్లి ఓర్పుతో నడిచినవాడే జీవితాన్ని గెలుస్తాడు. కాని రాజు నవ్వాడు. రాజు, ఈ రోజుల్లో ఓర్పు పనిచేయదమ్మా. నగరానికి వెళ్లే నిర్ణయం. గ్రామ జీవితం రాజుకు చిన్నగా అనిపించింది. ఒక నగరానికి వెళతా అని ఒక్కరోజులోనే నిర్ణయం తీసుకున్నాడు. తల్లిదండ్రులు బాధపడ్డారు. తండ్రి, తొందర నిర్ణయాలు నష్టమే తెస్తాయి నాన్న. రాజు వినలేదు. నగరం, ఎత్తైన భవనాలు, మెరుస్తున్న లైట్లు, వేగమైన జీవితం. రాజు ఉత్సాహంగా ఉన్నాడు. ఇక్కడే నా భవిష్యత్తు. ఒక చిన్న ఉద్యోగం దొరికింది. క్రమంగా పని ఒత్తిడి, అవమానాలు, జీతం సరిపోకపోవడం. మేనేజర్ గట్టిగా మాట్లాడేవాడు. రాజు కోపం తెచ్చుకున్నాడు. ఓర్పు లేక ఉద్యోగం వదిలేశాడు. ఒకరి తరువాత ఒక ఉద్యోగం. ఓర్పు లేక వదిలేయడం. కోపంతో మాటలు, అవకాశాలు పోవడం. డబ్బైపోయింది. స్నేహితులు దూరమయ్యారు. ఒక రాత్రి రోడ్డు పక్కన కూర్చొని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేనింత తప్పు చేశానా? అప్పుడు తండ్రి మాటలు గుర్తొచ్చాయి. అక్కడే ఒక ముసలివాడు కూర్చున్నాడు. ముసలివాడు, బాబూ, జీవితం పరిగెట్టే పోటీ కాదు, ఓర్పుతో నడిచే ప్రయాణం. ఆ మాటలు రాజు గుండెల్లో దిగిపోయాయి. రాజు నిర్ణయం తీసుకున్నాడు. కోపం తగ్గించాలి, ఓర్పు నేర్చుకోవాలి, చిన్న పనైనా గౌరవించాలి. గ్రామానికి తిరిగి వెళ్లాడు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం. ఈసారి రాజు ఓర్పుతో వ్యవసాయం మొదలుపెట్టాడు. కష్టపెట్టాడు. నిరాశ వచ్చినా ఆగలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత మంచి పంట, గ్రామానికి ఉపాధి, రాజుకు గౌరవం. అందరూ అన్నారు, ఓర్పు రాజును మార్చింది. రాజు తల్లిదండ్రుల ముందు నిలబడి, రాజు, నాన్న, మీ మాట వినకపోవడం నా పెద్ద తప్పు నాన్న. తండ్రి చిరునవ్వు. తప్పు తెలుసుకోవడమే నిజమైన విజయం. నీతి, తొందర నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి. ఓర్పు లేకుండా విజయం రాదు. తల్లిదండ్రుల మాటే నిజమైన మార్గం. జీవితం మారాలంటే మనసు మారాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హృదయాన్ని తాకే తెలుగు నీతి కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.